నన్ను చేరదీస్తుంటే ఏం చేయాలో తెలియక నన్ను అడ్డు తొలగించుకోవాలనుకున్నా, అంతే కదా? చూడు, నాకు నిన్ను చంపేంత కోపం గాని ద్వేషం గాని లేదు. నాకు నిన్ను చంపాల్సిన అవసరం కూడా లేదు. నేనే తప్పు చేయలా. దేవుడు చూస్తానే ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ తప్పించుకున్నా దేవుడి దగ్గర తప్పించుకోలేం కదా. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను విషయం కలపలేదు. అసలు అలాంటి ఆలోచన కూడా నేను చేయలేదు. ఆపు రుక్మిణి. కనీసం మాట్లాడే మాటల్లో కూడా అక్క అని పిలవడానికి నీకు మనసు రావట్లేదు. అలాంటిది ఈ పని నువ్వు చేసుండవంటే నేను ఎలా నమ్మాలి? నమ్మాలి నాయనా, ఎందుకంటే నేను నీ కూతుర్ని. సరే, నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. అడుగు నాయనా. ఉదయం బంటికి పొంగల్ వండి పెట్టింది, రూపకి ఉప్మా వండి పెట్టింది నువ్వే కదా? నీకోసం వేడి వేడిగా ఉప్మా చేసుండాను, రా తిందుగాని. అవును నాయనా, నేనే. మరి బంటి తిన్న దాంట్లో విషయం లేదు, రూప తిన్న దాంట్లోకి విషయం ఎలా వచ్చింది? నీకిష్టమైన బంటి పొంగల్ మొత్తం తిన్నా కూడా వాడికేం కాలేదు. నీకు నచ్చని రూప 2 స్పూన్ల ఉప్పు తినేసరికి ఎందుకు ఇలా పడిపోయింది? వీళ్ళేంటి ఇక్కడున్నారు? వీళ్ళందరినీ చూస్తుంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. కానీ ఇంట్లో వాళ్ళందరూ నా కళ్ళ ముందే కనిపిస్తున్నారు. మరి ప్రాబ్లం ఎవరికి? ఆ దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పింది తమ్ముడు. 2 స్పూన్లు తిని పడిపోయింది కాబట్టి ప్రాణాలతో బయటపడినట్టుంది. రెండు స్పూన్ల విషం తిన్నారా? ఎవరై ఉంటారో? కొంపతీసి రూపనా? అదే మొత్తం తినేస్తుంటే మనం రూపం మీద ఆశలు వదిలేసుకోవాల్సి వచ్చేదేమో. అవే అలా జరుగుండేదేమో అని చెప్తున్నాను తమ్ముడు. ఇంకొకసారి రూపం మీద ఆశలు వదిలేయాలన్న ఆలోచన కూడా చెయ్యొద్దు. ఎవరు ఎన్ననుకున్నా రూపకేం కాదు. డాక్టర్, మా రూపకెలా ఉంది? సార్, పేషెంట్కి పెట్టిన సెలైన్స్ కంప్లీట్ అయ్యాయి.
పేషెంట్ని మీతో పాటు తీసుకెళ్ళవచ్చు. నౌ షీ ఈజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇలా మిమ్మల్ని అంటున్నానని ఏం అనుకోవద్దు. నా కూతుర్ని పదే పదే పేషెంట్ అని అనకండి. సారీ సార్, మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. చంద్ర, అన్నయ్య, రాజుకి ఫోన్ చేసి అడిగితే కోమలి గురించి తెలుస్తుంది. రాజునే కాల్ కట్ చేశాడంటే రూపా విరూపాక్షలు కూడా ఫోన్ తీయరు. నేరుగా వెళ్ళి రాజుని కలిసే విషయం తెలుసుకుంటాను.